ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి నా మీద నమ్మకం ఉంటే విభూది తాకమ్మా, తల్లి నీ బంధంతో నిన్ను దగ్గర చేస్తాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఈ సాయి విభూతిని తాకమ్మా, ఈ బాబా విభూతిని తాకిన నీకు నీ మనసుకు పులకరించే మాట చెప్పడమే కాదు, నువ్వు ఎదురు చూసే బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఈ బంధం దగ్గరైతే నీ మనసు ఎంత సంతోషపడుతుందో నాకు తెలుసమ్మా. ఈ బాబా విభూతికి ఎంతో మహిమ ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా, అయితే ఇప్పుడే ఈ విభూతిని తాకు తల్లి. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాను, నీ బంధంతో నిన్ను కలుపుతాను. నువ్వు నీ బంధంతో కలవాలని తపన పడుతూ ఉన్నావు కదా, నువ్వు చాలా రోజులుగా రాత్రి నిద్రపోకుండా ఎంతగానో బాధపడుతున్న విషయం నాకు తెలుసు. నువ్వు నా దగ్గర చేసినటువంటి ప్రార్థనలు కానీ, నువ్వు అడిగినటువంటి కోరికలు కానీ, ఆ యొక్క మాట అన్నీ కూడా ఒక్క మాట పొల్లుపోకుండా నా చెవిని చేరాయి తల్లి. అందువల్లే నువ్వు ఎదురు చూసే నీ బంధం నీ దగ్గర తప్పకుండా రాబోతుంది. తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకో అమ్మా. యాదృచ్ఛికంగా కాదు తల్లి, ఈ బాబా ఆశీర్వాదం ఈ మాటల రూపంలో నీ జీవితంలోకి వస్తుంది. తప్పకుండా ఈ వాక్కు చివరి వరకు వినే ప్రయత్నం చేయి తల్లి. అన్నీ కూడా ఈ బాబా అనుమతి లేనిదే ఏది కూడా నోటి వెంట నువ్వు వినలేవు కాబట్టే, ఇప్పుడు నీకు అదృష్టం కలిగింది కాబట్టే ఈ బాబా వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. కొత్తగా ఏదైనా సరే నువ్వు చేయాలన్న పని నువ్వు ఆరంభించడానికి వెళ్ళే ముందు ఈ బాబా విభూతిని ఒక్కసారి నుదిటిన పెట్టుకొని వెళ్ళు. నీకు ఆ పని అనేది విజయవంతం అవుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అది విజయవంతం అనేది అవుతుంది తల్లి. కాబట్టే చెబుతున్నాను, ఈ విభూతికి, ఈ సాయి విభూతికి అంత మహిమ ఉందని. ఈ సంగతి నువ్వు కూడా తెలుసుకో, నీకు కూడా తెలుసమ్మా. నీకు తెలుసు కాబట్టే నేను ఇంత నమ్మకంగా నువ్వు ఎంతగానో నమ్ముతావు. అలాగే ఈ బాబా విభూతికి నీ అదృష్టాన్ని తెచ్చుకుంటావు అని చెబుతున్నాను తల్లి. నీ యొక్క బంధం దూరమైంది అని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కదా, ఇదే చాలాసార్లు కూడా నా దగ్గర చెప్పుకొని బాధపడ్డావు. అందుకే ఈ బాబా నీ మనసు తెలుసుకొని, ఈ సాయి బిడ్డ మనసు తెలుసుకొని నేను నీ బంధాన్ని నీ దగ్గరికి చేర్చబోతున్నాను. తప్పకుండా నువ్వు నీ బంధంతో చేరి సంతోషంగా ఉంటావు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు బాబా నాకు ఇంత మనోవేదన? నాకు ఇష్టమైన వాళ్ళు నాకు దూరమైతే నేను తట్టుకోలేను అని తెలుసు కదా, కానీ ఎందుకు నా వాళ్ళు దూరమయ్యారు అనే ప్రశ్న కూడా నీ మనసులో మొదలైంది. ఆ విషయాన్నే చెబుతానమ్మా. ఈ బాబా వాక్కులో నీ జీవితంలోకి ఎలా రాబోతుంది, ఈ సందేశం ద్వారా ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరు. నీ మనసుకి ధైర్యం వస్తుంది, జీవితానికి మార్గం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో నీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఈ బాబా మాటలు మనసు తాకి తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు, అలా బలాన్ని చేకూర్చుకుంటావు. నీ బంధం తిరిగి రాబోతుంది. నీ జీవితంలో అన్నీ నువ్వు చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉంటావు. నీ జీవితం అనేది చాలా మార్పు కూడా వస్తుంది. ఈ బాబా సందేశం విన్న రోజున నీ జీవితం నువ్వు ఎదురు చూసినటువంటి శుభవార్తలు నువ్వు తప్పకుండా వింటావు. నీ బంధం తిరిగి త్వరలోనే నీ దగ్గరికి రాబోతుందమ్మా. ఏదైనా సరే నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన ఆ బంధం ఏదైతే ఉందో, ఈ బాబా మీద నమ్మకం ఉంచుకొని నువ్వు ఆ బంధం కోసం ఆహ్వానించు. ఎన్నో రోజులుగా నువ్వు ఎంతో నమ్ముకున్నటువంటి నీ బంధం నిన్ను మోసం చేసింది. ఎన్నో రకాలుగా బాధపడ్డావు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా, బాబా నా మాటల ద్వారా ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రతిరోజు నువ్వు మనసులో బాధపడుతున్నావు. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పటి వరకు నీకు అలా జరగదమ్మా. ఇక నుండి అంతా మంచి జరుగుతుంది. నీ కోసం ప్రతిదీ నీ బాబా ఒక రూపంలో పంపిస్తున్నాను. నీ కోరిక తీరి, నీ మనసు తృప్తిగా చెంది నన్ను వేడుకున్నావు కదా, అలా ఉండాలని తప్పకుండా అలాగే జరుగుతుంది. నీ జీవితంలోకి నీ బంధం తిరిగి రాబోతుంది. అది కూడా ఈ రోజే. ఈ సందేశం ద్వారా నువ్వు ఒక నిజం కూడా తెలుసుకోబోతున్నావు.
తప్పకుండా నీ యొక్క లైఫ్ అనేది మునుపెన్నడూ లేనటువంటి ఆనందం, సంతోషం నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు ఈ బాబా వాక్కులు వినగలుగుతున్నావు. నీ కన్నీళ్ళు, అలాగే నీ ప్రతి క్షణం అసంపూర్ణంగా ఏదైనా కానీ ఉండగలిగే నీ కోసం ఎప్పుడూ కూడా చెప్పాలనుకున్నటువంటి వార్త ఇది. అవునమ్మా, నువ్వు ఆశ్చర్యపడతావు. అసలు నా కోసం ఇలాంటి సందేశం పంపించారు కదా అని నువ్వు చాలా సంతోషిస్తావు తల్లి. కాబట్టి ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులు అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశం నువ్వు విన్నావంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, నీకు ఎవరు ద్రోహం చేసే వ్యక్తులు, ఎవరు నీ మంచి కోరే వ్యక్తులు, ఆ ఎదురు చూసే వ్యక్తులు అది ఎవరు అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆ వ్యక్తులు ఎవరు అని తెలుసుకుని నిజంగా నువ్వు బాధపడతావు. అయినప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదులే, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటావు కదా. కాబట్టి నిర్లక్ష్యం అనేది చేయొద్దు. ఏముందులే అని చెప్పి కొట్టిపారేయద్దు. నీ కోసం, నీ బంధం కోసం తప్పకుండా ఎదురు చూస్తుంది. నువ్వు ఇన్నాళ్ళుగా ఏ బంధాన్ని అయితే గాయపరిచావో, ఏ బంధం నిన్ను గాయపరిచేలా చేసిందో ఆ బంధం తిరిగి నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. అది కూడా అతి త్వరలోనే నీ యొక్క బంధం నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది తల్లి. ఈ బాబాపై నమ్మకం ఉంచి నేను చెప్పినటువంటి సందేశం నీకు తప్పకుండా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. లేకపోతే అర్థం కాదు. అసలు నీకోసమే ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నేను ఎప్పుడు కలవాలి అని చెప్పి ఆశపడే నీ బంధం, నువ్వు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నీకు అతి తొందరలోనే దగ్గర కాబోతుంది. నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. నీ వాళ్ళు నీ యొక్క ఆ యొక్క సంతోషకరమైన బంధం అనేది స్నేహితులు కావచ్చు, లేదా భార్య భర్తలు కావచ్చు, లేదా అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అన్న చెల్లెళ్ళు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ యొక్క ప్రియమైన బంధంతో నువ్వు చేరబోతున్నావు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. వాళ్ళే నీ బలం అనుకున్నప్పుడు ఒక్క మాట తగ్గి దగ్గరికి రామ్మా. అది నీ బంధాన్ని బలపరచడమే కాకుండా నీ మనసు సంతోషంగా ఉంచుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి బయటపడవద్దు. దేనికి కూడా ఎవరికి నువ్వు భయపడొద్దు. ఎవరికి నష్టం లేదు కదా. నువ్వు ఎవరిని గాయపరచలేదు, నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువుని లాక్కోలేదు. మరి ఎందుకు నువ్వు భయపడడం? నా మీద ఎవరికి పగ ఉంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది, నన్ను ఎవరు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటుంది అని పదే పదే అడగాలనిపిస్తుంది కదా. నీకు అందరితోనూ మంచిగానే ఉంటాను. ఏదైనా కావాలంటే సాయం చేస్తాను. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను. మరి నా మీద ఎలాంటి ఉద్దేశం పెట్టుకున్నారా, ఎవరు వారు అని నీ మనసులో నువ్వు ప్రశ్నించుకుంటూ ఉన్నావు కదా. నీ మనసులో ఈ సందేహం అనేది మొదలైంది. ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఈరోజు నువ్వు పూర్తిగా ఈ బాబా వాక్కు వినాల్సిందే. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిగా ఎలా ఉంటారో, ముక్కుసిటిగా ఉంటారో వాళ్ళు ఎవరు, నీ దగ్గర ఏమీ చేయి చాల్చకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల కష్టం మీద ఉంటున్నారో వారికి శత్రువులు ఎక్కువ ఉంటారమ్మా, తెలుసా? ఎందుకంటే తల్లి, నిన్ను మోసం చేయడం అనేది వారికి తెలియదు కాబట్టి, ఒకరి దగ్గర చేయి చాచడం తెలియదు కాబట్టి, ఒకరి మనసును నొప్పించడం తెలియదు కాబట్టి, ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు, ఒకరిని హింసించాలని కూడా తెలియదు. ఇవన్నీ కూడా తెలియనటువంటి అభం శుభం తెలియనటువంటి అమాయకురాలివి. ఇంకా చెప్పాలంటే గనక చాలా అమాయకురాలివి, అమాయకుడివి అమ్మా. ఎప్పుడు కూడా నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో నువ్వు రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు కష్టపడి తింటున్నావు. ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారంలో ఉన్న చిక్కులన్నీ కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ ఉంటావు. కుటుంబంతో బాగుంటావు. నాకు ఈరోజు బాగుందిలే అని సర్దుకుపోతావు. ఉన్నదానిలో చాలా సంతృప్తి పడతావు. ఈ బాధ వచ్చినా కూడా నాకు 10 రూపాయలు ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాచవు. అప్పు చెయ్యాలి అని అనుకోవు. ఎవరి దగ్గర కష్టాన్ని చెప్పుకోవు. నువ్వు సాయం అడగలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? కొందరిలో ఒకలాంటి ఈర్ష్య అనేది మొదలవుతుంది. ఎవరి దగ్గర చేయి చాచలేదే, అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, ఇంత చక్కగా ఆనందంగా ఎలా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతున్నారు ఏంటి? మేము కూడా తనతో పాటే జీవితం మొదలు పెట్టాం కదా, కానీ మా జీవితం చూస్తే ఇలా అల్లకల్లోలంగా గందరగోళంగా ఉంది. ఇక్కడ మాత్రం వెలిగిపోతూ ఉందే. ఏం చేస్తున్నారు? మాకు లాభం రావడం లేదే. ఎంత కష్టపడినా లాభాలు రావట్లేదే. మేము మాత్రం సంతోషంగా లేమేంటి? చెడిపోయినా భగవంతుడు బాగా చూస్తున్నాడేంటి? మేము ఎంతో సంతోషంగా లేమని వారికి వారే కుమిలిపోతూ ఉంటారు. నిన్ను చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు.
కుటుంబంతో ఆనందంగా ఉండక నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు వారు తట్టుకోలేకపోతున్నారు. సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రాలేదని ఈర్ష్యపడతారు. మా దగ్గర లేనిది సమాజంలో వాళ్ళకు ఉన్నత పేరు వచ్చింది అని ఎంతో కుళ్ళుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, మా దగ్గర లేనిదేంటి అని వారు పదే పదే ఆలోచిస్తూ నీ మీద కుట్రగా ఉంటారమ్మా. నీ సంతోషం వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. నీ ఎదుగుదలను ఆపాలని చూస్తారు. నువ్వు ఏ పని చేసినా ఆటంకాలు ఏర్పడాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి నన్ను అడగాలనుకుంటున్నావు కదా, దానికి కూడా సమాధానం చెప్తాను విను తల్లి. నేను ఎవరికి కూడా ఏ ఆపద కూడా చెయ్యలేదే, కానీ నాకు మాత్రం ఇలాంటి అవమానాలు పదే పదే వస్తున్నాయి. కారణం అనేది ఏంటి? ఎవరికి కూడా నేను ఏం చేశాను అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. చిటికి మాటికి నిన్ను బాధ పెట్టేటువంటి ఆ బంధం నువ్వు దూరమైతే సంతోషంగా ఉంటావు. తల్లి, నీ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే ఆ బంధం నేను అర్థం చేసుకోలేని ఆ బంధం కోసం నువ్వు పరితపించడం అసలు వ్యర్థం కదా. అలాగే వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎలా చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా నీకు తప్పకుండా తెలియపరుస్తాను. నా మీద భారం వేసి తప్పకుండా విను. అంతా కూడా నీకు మంచిగా, అంతా నీ మంచికే అని గుర్తుంచుకో తల్లి. వారి చరిత్ర కూడా నేను నీకు తెలియజేస్తానులే. నీ ముందే తిరుగుతూ ఉంటారు. ప్రతి పనిలో నీ వెంటే ఉంటారు. ప్రతిదీ కూడా నిన్ను గమనించి చేస్తూ ఉంటారు. కానీ నీకు చెడు జరిగితే సంతోషపడతారు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారమ్మా. కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏది చెప్పవో. వాళ్ళంతట వాళ్ళే అన్నీ తెలుసుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంత చనువుతో నీతో ఉంటున్నారు అంటే వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా నిన్ను ముంచాలని చూస్తుంటారు. ఇది మాత్రం తెలుసుకో. కుటుంబంలో కావచ్చు, లేదా బయట కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేదా పనిచేసే స్థలంలో కావచ్చు, నీ స్నేహితుల రూపంలో కావచ్చు, ఎవరో ఒకరు ఇలా ఉంటారమ్మా. వారితో జాగ్రత్తగా ఉండు. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే వారు నీ యొక్క ఎదుగుదల వారికి భయం అనేది కనిపిస్తూ ఉంటుంది. నిన్ను కృంగతీయాలని, వారి చేతికి అంటకుండా మట్టి అస్సలు అంటకుండా నిన్ను కృంగతీయాలని చూస్తూ ఉంటారు. నిన్ను బాధ పెట్టాలని చెప్పి నువ్వు బాధపడి విలవిల్లాడిపోతూ ఉంటే చూసి ఆనందించాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరో కనిపెట్టి దూరంగా ఉండు. నీ మనసు మళ్లించాలి. అందుకే ఎన్ని వాకులు నీకు చెబుతున్నాను. నువ్వు ఎన్నో పొరపాట్లు చేశారు, తప్పుడు దారిలో వెళ్తున్నారు. వారి జీవితమే ఒక తప్పుడు దారిలో వెళ్తుంది. అయితే నువ్వు ఇవన్నీ కూడా గమనించడం లేదు. నువ్వు చూసే ఉంటావు కదా, నువ్వు ఒక భ్రమలో ఉన్నట్టు ఉన్నావు. నా గురించి నేను చెప్పేటటువంటి ప్రతి తప్పు నాకు తెలిసిపోయి ఉంటుందేమో. తనను నేను ఉంటున్నాను కదా, మళ్ళా తనతో తిరుగుతున్నాను కదా, నేను చెప్పినటువంటివి గమనిస్తున్నటువంటి ఆ వ్యక్తులు కూడా భయపడుతున్నారమ్మా. ఇక ఆ తప్పులు ఎక్కడ బయట పెట్టేస్తారో అని, పొరపాట్లు కూడా ఎక్కడ బయటపడతాయా అని నవ్వుల పాలు అయిపోతామే అని చెప్పి అందరూ చిన్నచూపు చూస్తారేమో అని చెప్పి ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదని మాట్లాడుకుంటారేమో అని సంతోషంగా ఉన్నప్పుడు నా జీవితంలో నేను అనుకున్నది, నేను వెళ్తున్న దారిలో ప్రశాంతంగా లేను అని అనుకుంటూ ఉంటారు తల్లి. వీళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకునేటటువంటి ఈ రోజుల్లో కొంత మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. ఒక భయం అనేది మనసులో స్టార్ట్ అయ్యింది అంటే అది బాధ అనేది బాధ అనేది పెడుతూ ఉంటుంది. ఆ బాధని దూరం చేసుకోవాలి. నీ మనసు నువ్వు నియంత్రణ చేసుకోవాలి. నువ్వు నీ మనసుని నియంత్రణలో పెట్టుకుంటే ఈ బాధలన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను అన్నాను కదా. ఇక్కడ చూస్తున్నటువంటి విభూతిని తాకు తల్లి. ఈ సాయి విభూది, ఆ విభూది ఆరోగ్య సమస్యలే కదమ్మా, కష్టాలు, అప్పులు, మానసిక సమస్యలు, చెడు ప్రభావాలు అన్నీ నేను తొలగిస్తాను. అంత శక్తివంతమైన ఈ యొక్క విభూది తాకిన నీకు నీ కష్టాలన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇక నిశ్చింతగా ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.